ఆఫ్టర్ సర్జరీ మెడికేషన్ కాకుండా ఇంకెలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఆఫ్టర్ సర్జరీ అయితే మీరు నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతారండి. సో అన్లెస్ అది ఓపెన్ సర్జరీ అయితే తప్ప మీకు ఒక 6 months ఇబ్బంది ఉంటుంది. లేదు మీకు ఒకవేళ కనుక లాప్రోస్కోపిక్ సర్జరీ అయింది, వెజనల్ సర్జరీ అయింది, వీనోట్స్ అనే ఇంకో కొత్త పద్ధతి ఉంటుంది, ఇలాంటివన్నిటిలో మీకు సర్జరీ అయింది అని అంటే వితిన్ 1 week మీరు బ్యాక్ టు నార్మల్ లైఫ్ వెళ్ళిపోతారు. డే 1 నుంచే మీ సొంతగా స్నానం చేసుకోవడం కానీ, మీ సొంత పనులు మీరు చేసుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మనం హీల్ అయ్యేంత వరకు బరువులు ఎత్తద్దు అని చెప్తాము. మనం సడన్గా బట్టలు ఉతకడానికి కానీ, లేకపోతే ఏదైనా ఇల్లు ఊడవడానికి, ఏదైనా బరువు ఎత్తడం బేసిక్గా ఇలాంటి పనులు మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాము. అది కూడా ఒక 3 వారాల వరకు. ఆ తర్వాత నుంచి మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఓవర్ టైం ఏంటి అని అంటే మనం ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నామో ఈ సర్జరీ కంటే ముందు అంతే ఫిజికల్ యాక్టివిటీని మీరు మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది లైఫ్. సో డాక్టర్ గారు, ఇప్పుడు కామన్గా మనం చూస్తున్నది పీసీఓఎస్ ప్రాబ్లమ్స్. ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా? ఎస్, పీసీఓడి ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది అనే దానికి రీజన్ ఏంటి అంటే ఈస్ట్రోజనే మళ్ళీ. సో దీనికి మళ్ళీ మెయిన్ రీజన్ లైఫ్ స్టైలే. సో లైఫ్ స్టైల్ ఎప్పుడైతే బాగోదో ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుంది, మనకి మన ఫేస్ మీదనే తెలిసిపోతూ ఉంటుంది, యాక్నే వస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ అబ్నార్మల్గా ఉంటుంది. నార్మల్ ప్లేసెస్ కంటే అబ్నార్మల్ ప్లేసెస్లో గ్రోత్ ఎక్కువ కనిపించడం కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, మెడంతా నల్లగైపోవడం కానివ్వండి, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్సే అనమాట. సో మనకి షుగర్స్ చూస్తే అబ్నార్మల్గా ఉంటాయి, షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, ఊరికే షుగర్ తినాలనిపిస్తుంది. సో నైట్ నిద్రపోరు సరిగ్గా, స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్సే. అలా అని స్ట్రెస్ లేకుండా ఒక లైఫ్ ఉంటుందా అంటే అది కూడా ఉండదు. నైట్ నిద్రపోకుండా ఉంటామా అని అంటే ఓకే, నైట్ డ్యూటీస్ ఉంటున్నాయి, చాలామంది నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తారు. సో దానికి కూడా మనకి ఆన్సర్స్ ఏం లేవు. సో ఎంత వీలుంటే అంత లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోగలిగితే ప్రైమరీ ఏజ్లో అది పీసీఓడిగా కనిపిస్తుందమ్మా. నెమ్మదిగా వెళ్ళే కొద్దీ హార్మోన్ ఎక్కువగా ప్రొడక్షన్ ఫామ్ అయిపోయిందంటే బాడీలో అదే ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది, అంటే పిల్లలు లేకపోవడాన్ని కాజ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఫైబ్రాయిడ్స్ కూడా రావచ్చు. రిసెప్టార్స్ ఉన్నాయి మీ యూట్రస్లో అని అంటే ఎంత కొంచెం ఈస్ట్రోజన్ ఉన్నా కూడా అది ఫైబ్రాయిడ్గా ఫామ్ అవ్వచ్చు. సో ఎస్, బట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి. సో డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ అనేది చాలా తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మెడిసిన్స్తో క్లియర్ చేసేసినాం అనుకుందాం. క్లియర్ చేసిన తర్వాత ఎన్ని డేస్కి ఒకసారి వాళ్ళు చెకప్ చేయించుకోవాలి? మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబ్రాయిడ్ని మెడిసిన్తో క్లియర్ చేయడం ఏమి ఉండదండి. ఓన్లీ సైజ్ తగ్గించవచ్చు కొంతవరకు అండ్ సిమ్టమ్స్ తగ్గించవచ్చు. సో ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ వల్ల బ్లీడింగ్ అవుతుంది, మీకు సివియర్ బ్లీడింగ్ తోటి మీకు అనీమియా వచ్చేసింది అనుకోండి, మీకు సర్జరీ ఇమీడియట్గా చేయడం కుదరదు. అంత తక్కువ బ్లడ్ ఉన్నప్పుడు బయట నుంచి బ్లడ్ ఎక్కించినా కూడా ఫైబ్రాయిడ్ గడ్డని మనం తగ్గించడానికి ఉండదు. సో అలాంటప్పుడు హార్మోన్ మెడికేషన్ పెట్టి ఆ ఫైబ్రాయిడ్ పని చేయకుండా కొన్నాళ్ళు లాగిస్తామన్నమాట. సో కొన్నాళ్ళు అని అంటే మేబీ ఒక 1 year 2 years వరకు దాన్ని పుల్ చేయవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని మళ్ళీ సర్జరీకే వెళ్ళమంటారు. సో మెడికేషన్ తోటి మ్యాజిక్ ఏం అయిపోదు, బట్ కొన్నాళ్ళు మనకి టైం కావాలనుకున్నప్పుడు మాత్రం టైం దొరుకుతుంది. ప్లస్ సింగిల్ ఫైబ్రాయిడో లేకపోతే చాలా ఫైబ్రాయిడ్స్ అన్నీ చిన్నవిగా ఉన్నాయి అన్నప్పుడు ఇంకా కొత్త మెథడ్స్ కూడా ఉన్నాయి దానికి. సో మెడికేషన్ పెడితే మనం ఫాలోఅప్ చేయాలంటే 100% ఫాలోఅప్ ఉండాలి. వీళ్ళకి ఫాలోఅప్ లేనిదే అసలు మెడికల్ ట్రీట్మెంట్కి వాళ్ళు ఎలిజిబులే కాదు. సో ఎవ్రీ 6 monthsకి వాళ్ళు ఫాలోఅప్కి కంపల్సరీగా వస్తేనే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఓకే అని చెప్పి ఒక స్టాంప్ వేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే మెడిసిన్స్ ఇచ్చిన ప్రతిసారి మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లు అట్లాంటివి కూడా చేస్తామన్నమాట. ఎందుకు, మీరు ట్యాబ్లెట్ లోపల వేసుకుంటున్నారు కాబట్టి అది లివర్ త్రూనే వెళ్తుంది మోస్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్. అందుకని మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ. ఇంకొన్ని కొత్త ట్యాబ్లెట్స్ ఉన్నాయి, సో దానికి మనం ఏం టెస్ట్లు చేయకుండానే ట్యాబ్లెట్స్ ఇస్తాము, బట్ దానికి కూడా ఫాలోఅప్ ఉంటుందండి. ఎవ్రీ 6 months ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి.